వరంగల్ జిల్లా గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో బాలికలకు కనీస రక్షణ కరువైంది. పటిష్ట భద్రత, క్రమశిక్షణ ఉన్న గురువులు ఉండాలనే నిబంధనలు అమలు కావటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇద్దరు గిరిజన బాలికల అదృశ్యమై అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మరొక ముందే మరో అమ్మాయి కనిపించకుండా పోయింది. లోపభూయిష్టమైన గిరిజన ఆశ్రమ పాఠశాలల నిర్వహణ ఆందోళన కలిగిస్తోంది. వరంగల్ జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలను పట్టించుకునే నాథుడు కరువయ్యాడన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా బాలికలకు రక్షణ లేకుండా పోయిందని వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా నుంచి ఇద్దరు మంత్రులున్నా వసతి గృహాల నిర్వహణ లోపాభూయిష్టంగా తయారైందని విమర్శిస్తున్నారు. నల్లబెల్లి మండలం మూడుచెక్కలపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల నుంచి అదృశ్యమైన ఇద్దరు బాలికలు జల్లిగుట్టల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన మరవక ముందే గూడూరు ఆశ్రమ పాఠశాలకు చెందిన ఓ విద్యార్థిని కనిపించకుండా పోయింది. దాదాపు నెల తర్వాత ఆ విషయం వెలుగులోకి రావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. అది విద్యార్థిని తండ్రి సంక్రాంతి పండుగకు సొంతూరుకు రావడంతో తెలిసింది. అంతవరకు వసతి గృహం వార్డెన్ గుర్తించకపోవడం, ఆ విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పకపోవడం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఈ ఘటనలు వసతి గృహాల్లో బాలికలకు రక్షణ కరువైందనే ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. మూడుచెక్కలపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల నుంచి ఇద్దరు బాలికలు అదృశ్యమైన తర్వాత అధికార యంత్రాంగం సరైన రీతిలో స్పందించలేదనే ఆరోపణలున్నాయి. గూడూరు ఆశ్రమ పాఠశాల నుంచి కనిపించకుండా పోయిన బాలిక ఆచూకీ ఇంతవరకు లభ్యం కాలేదు. నర్సంపేట వసతి గృహంలో ఇద్దరు బాలికలు అదృశ్యమై ఆ తర్వాత గూడూరులో శవాలై తేలారు. కొత్తగూడ ఆశ్రమ పాఠశాలలో ఓ విద్యార్థిని మరో బాలికపై విషప్రయోగం చేయడం సంచలనం సృష్టించింది. చాలా నిర్లక్ష్యంగా గిరిజన బాలికలకు సంబంధించినటువంటి రక్షణ ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో స్థానికంగా వార్డెన్లు ఉండకపోవటం, స్థానికంగా ఉన్నటువంటి గిరిజన హాస్టల్స్, పాఠశాలల్లో సరైనటువంటి సెక్యూరిటీ ఉండకపోవటమే కాదు, అందులో స్థానికంగా అనేక సమస్యలు ఉండటం, మినిమం కాంపౌండ్ లాంటివి ఇట్లాంటి లేకపోవటం కారణంగానే ఈ మిస్సింగ్లు, హత్యలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులు ఆ హాస్టల్లో ఉండాలనుకుంటే చదువులు బంద్ చేసి ఇంటికానే ఉండాలి తప్ప హాస్టల్లో చదువుకోలేని విధంగా హాస్టల్స్ ఉన్నాయి. కాబట్టి వీటి మీద అధికారులు ఎక్కువ నిఘా పెట్టించి ఈ విధంగా భూమిక, ప్రియాంక, మొన్న పెట్టిన కవిత ఇలాంటి అమ్మాయిల మీద దాడులు జరగకుండా, ఇలాంటి అమ్మాయిలు మిస్సింగ్ కాకుండా ప్రతి అమ్మాయిని కాపాడుకునే విధంగా ప్రభుత్వం వ్యవహరించాలి, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ విధంగా వ్యవహరించాలని కోరుకున్నాం. వసతి గృహాల్లో బాలిక రక్షణకు తీసుకోవాల్సిన చర్యలు అమలు కావడం లేదని తాజా ఘటనలు రుజువు చేస్తున్నాయి. బయటకు వెళ్లేవారు, లోనికి వచ్చేవారి పేర్లు ఓ పుస్తకంలో నమోదు చేయాల్సి ఉండగా అది అమలు కావడం లేదు. ప్రభుత్వ వసతి గృహాల్లో చదివే బాలికలకు సంరక్షకుడికి గుర్తింపు కార్డు తప్పక ఉండాలి. ఈ విధానం జిల్లాలో ఎక్కడా అమలు కావడం లేదని తెలుస్తోంది. వసతి గృహాల్లో భద్రతను చూడాల్సిన వార్డెన్లు విద్యార్థుల భద్రతను గాలికుదిరేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉదాసీనత వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానోపాధ్యాయులు కానీ, మ్యాట్రన్లు కానీ, అదేవిధంగా వార్డెన్లు కానీ విద్యార్థుల క్షేమం పట్ల ఆలోచించకుండా వసతి గృహాల లోపలికి ఆగంతకులు ప్రవేశిస్తున్నప్పటికీ వాళ్ళ పట్ల కనీసము శ్రద్ధ వహించకుండా, అసలు ఏం జరుగుతుందో రక్షణ చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల మరి సంక్షేమ వసతి గృహాల పరిస్థితి అధ్వానంగా తయారై విద్యార్థులకు రక్షణ లేకుండా పోతా ఉన్నది. ప్రతి హాస్టల్కి కూడా సెక్యూరిటీ గార్డ్ అనేటువంటిది పేరు మీదుగా ఉంటుందనే తప్ప, వాళ్ళ పేరు మీద బిల్లులు వార్డెన్లు కాజేస్తున్నారే తప్ప నిజంగా బాలికలకు రక్షణ ఇచ్చే విధంగా సెక్యూరిటీ పరంగా ఎటువంటి చర్యలు కూడా జిల్లాలో ఉన్నటువంటి అధికారులు నిర్వహించడం లేదు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారులు అట్లా యజమాయిషి కూడా చేయలేకపోవడం అనేటువంటిది ఒక లోపభూయిష్టమైనటువంటి విధానంగా మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ బాలికల వసతి గృహాల నిర్వహణలో పటిష్టమైన మార్పులు తీసుకురావాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.